హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనము ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజాసాబ్ ట్రైలర్ వచ్చేసింది. దీని మూవీ స్టోరీ ఏంటి, ఎలా ఉంటుంది, ఏం కథనో చూద్దాము. ప్రభాస్ గారి వాళ్ళ బామ్మ క్యారెక్టర్ని మనకు ఆల్రెడీ రివీల్ చేశారు. వాళ్ళ తాతకు ఆస్తుందని, లేదా ఆ రాజ్మహల్కి సంబంధించి ఏదో ఒక నిధులు ఉన్నాయని. ప్రస్తుతానికి సమస్యల్లో ఉన్న ప్రభాస్ ఆ ఆస్తిని అమ్మడమో, లేకంటే ఆ ఆస్తిలో నిధులు కనుక్కోవడమో, లేదంటే ఏదో ఒక సమస్య వల్ల రెనివేషన్ కోసమో, లేకంటే ప్యాలెస్ని హోటల్లా మార్చడం కోసమో ఏదో ఒకటి ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆ ప్యాలెస్కి వెళ్ళినప్పుడు ప్రభాస్తో పాటు ప్రభాస్ సీను, అలాగే ఇంకొక అతను కమెడియన్ లేటెస్ట్గా బీస్ట్ మూవీలో చాలా ఫేమస్ అయిపోయాడు ఆయన, వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా సంజయ్ దత్ దెయ్యంలా రావడం, అలాగే ప్రభాస్లోకి ఆవహించడం, తన లవర్స్ అందరూ మళ్ళీ ఆ రాజమహల్లోనే ఉండడం, ఆ రాజమహల్కి వీళ్ళంతా వెళ్ళి ఇది ఇంకా దెయ్యం సేమ్ చంద్రముఖి మూవీ ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ స్టోరీనే ఉంటుంది. కానీ విజువల్స్ లుక్ మాత్రం ఏ విధంగా అయితే RRR మూవీ ప్రతి ఒక్క సీను స్క్రీన్ మామూలుగా వాల్పేపర్గా పెట్టుకోవచ్చు, మారుతి చాలా కష్టంగా చాలా విజువల్ ఎఫెక్ట్ వచ్చేలా చూసుకొని ప్రతి సీను అలాగే ఆ ఫోటోని క్లిక్ చేసుకొని దాని తర్వాత వాల్పేపర్గా పెట్టుకునేంత కెపాసిటీ విజువల్స్ చూపిస్తున్నాడు. విజువల్స్ మ్యూజిక్ పర్లేదు, తమను ఇంకొద్దిగా పనిచేస్తే బాగుంటుంది. ఈ విజువల్స్ బాగున్నాయి. ఆ హారర్ ఎఫెక్ట్ అనేది మారుతి తీసిన ప్రేమ కథా చిత్రం కంటే దీంట్లో హారర్ ఎలిమెంట్ తక్కువ ఉంది. ఆ ఒక్క దెయ్యం వచ్చే సీను, లేదంటే ఆ పొగలో దెయ్యం వచ్చే సీన్ తప్పితే మిగతా కొద్దిగా అంత అందరినీ భయపడిచ్చేలా లేదు. డార్లింగ్ మూవీలో, బుజ్జిగాడు మూవీలో ఏ విధంగా ప్రభాస్ను కామిక్గా అలా కామెడీ డైలాగులు చెప్తూ సటైరికల్గా అవన్నీ చేశాడో, ఈ మూవీలో దానికి పదింతలు ఉన్నాయని మారుతి ఆల్రెడీ చెప్పాడు. ట్రైలర్లో అన్నీ కనిపిస్తున్నాయి. ముగ్గురు అమ్మాయిలతో ఇంకా రొమాన్స్. ఒక అమ్మాయి ప్రభాస్ను ఇష్టపడుతూ ఉంటుంది, ఇంకొక అమ్మాయిని నిధిని ప్రభాస్ ఇష్టపడుతూ ఉంటాడు. అలాగే ఇంకొక అమ్మాయి మేనరికం ఏదో ఒక లిటికేషన్ పెట్టి ఇంక అందరినీ దురుస్తూ ఉంటాడు. హీరోయిన్స్ వచ్చేసి మాళవిక మోహన్, అలాగే నిధి అగర్వాల్, ఇంకొక అమ్మాయి రిద్ధి. ముగ్గురు అమ్మాయిలతో బాగానే ఉన్నాయి. ఇంకా సాంగ్స్ చాలా ఏమంటారు దాన్ని, బాగా మెలోడీ సాంగ్స్, లవ్ సాంగ్స్ దీంట్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ తీసిన 2-3 మూవీస్ ప్రభాస్ది హీరోయిన్ లేక ఏం లేక, సాంగ్స్ లే, డ్యాన్సులు ఏం లే అని చాలా డిసప్పాయింట్లో ఉన్న వారికి ప్లస్ పాయింట్. ఓన్లీ యాక్షన్ ఒక ఏమంటారు డార్క్ మోడ్లో చూపించిన ప్రభాస్నే చూశారు. కానీ ఇప్పటి నుంచి ఇంకా మళ్ళీ పాత ప్రభాస్ అంటే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఆ విధంగా రొమాన్స్, కామెడీ అవన్నీ చూపిస్తూ ఉంటాడు. ఇంకా మూవీలోకి హైలైట్స్ వచ్చేసి విజువల్, అంటే మామూలుగా చూపించిన స్క్రీన్ లుక్స్ కానీ, అలాగే కలర్ఫుల్గా మొత్తం ఏం డార్క్ కానీ ఏం లేకుండా హీరో లుక్స్ కానీ, ఆ దెయ్యాలు కొన్ని 2-3 షాట్లు ఉంటాయి దెయ్యాలు వచ్చేటట్టు, అవి 2-3 షాట్లు పర్లేదు బాగానే. ఆ 2-3 షాట్లే ఎక్కువ దెయ్యాన్ని చూపించలేదు, ఎందుకంటే మూవీలో కోసం ఏమైనా దాచిపెట్టుకున్నాడేమో. ఇంకా అలాగే సంజయ్ దత్ గారిని కూడా ఎక్కువ చూపించలేదు. అంటే ప్రభాస్ వాళ్ళ బామ్మని చూపించి, అంటే సంజయ్ దత్కి లేదంటే ప్రభాస్ తాతకి ఏదో ఒకటి ఖచ్చితంగా సంబంధం చూపించాడు. దాని తర్వాత దెయ్యంగా వచ్చే ఒక స్మోక్ వచ్చేసి అది బాగుంది. ఇంకా కాట్రాజ్ తెలుసు కదా, ఆయన వచ్చేసి ఒక ఫైట్ ఉంది, ఆ సొరంగంలోకి వెళ్ళడం కానీ, దాని తర్వాత అక్కడి నుంచి ఒక 2 నాలుకలు చీల్చుకుంటూ ఒక దెయ్యం బయటికి రావడం కానీ. సంజయ్ దత్ లుక్ వచ్చేసి అందరూ జస్ట్ ఒక 2 ఫోటోలు 3 ఫోటోలు మాత్రమే వదిలేశాడు, ఎక్కువ రివీల్ చేయలేదు. కొద్దిగా ఇంకా బొమ్మని రాని ఆయన ఒక సైంటిఫిక్ ఏమంటారు దాంట్లో సైంటిస్ట్ మాదిరిగా సైకాట్రిస్ట్గా చేశాడు. అంటే ప్రభాస్కున్న కళలను, ప్రభాస్కున్న ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి అతని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండే క్యారెక్టర్ ఆయన చూపించారు. ఇంకా ప్రభాస్ అల్లరి చిల్లరగా తిరుగుతూ అది ఇది చేస్తున్న సమయంలో తనకు ఒక బాధ్యత వస్తుంది. ఆ బాధ్యతను తీర్చడానికి రాజ్మహల్కి వెళ్ళి అక్కడ ముసలితో, బల్లులతో, దెయ్యాలతో, ఇంకా కాట్రాజ్తో, చివరికి వాళ్ళ తాతతో, ఇంకా వాళ్ళ తాత ఎవరు అని తెలుసుకున్న తర్వాత ఇంకా సంజయ్ దత్తుతో వీళ్ళందరితో ఫైట్ చేసి చివరికి మహల్ని దక్కించుకున్నాడా లేదా ఏంటి ఏం కథ అనేది మూవీలో చూస్తాం. ఓకే, మనకు ప్రభాస్ నార్మల్ కామెడీ రోల్లో ఉన్నంతసేపు మటుకు చాలా కామెడీగా చాలా నార్మల్గా ఉంటాడు, జోయల్గా. అలాగే ఈ దెయ్యం కొంపకు వచ్చిన తర్వాత కామెడీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ హీరోయిన్స్లోకి దూరడానికి ట్రై చేసిన తాత దూరలేకపోతే, అదే ఆత్మగా దూరలేకపోతే చివరికి ప్రభాస్ని
మళ్ళీ ఏమంటారు దాంట్లో ప్రభాస్లోకి దూరిన తర్వాత ఆ వచ్చే ఫైట్ సీక్వెన్సెస్, దాని తర్వాత ఆయన పూర్తిగా రాజుగా మారిపోయిన తర్వాత ఏ విధంగా సంజయ్ దత్తుని ఎదుర్కొన్నాడు అనేది ఇప్పుడు మనకు క్లైమాక్స్లో కొన్ని షాట్లు వస్తాయి. చీమా చీమా నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నట్టు, అది ఒక డైలాగ్ చెప్పినట్టు, నేను కుట్టేదానికి నేను ఏమన్నా చీమనా రాక్షసుని అని అంటాడు కదా. ఆ డైలాగులు చెప్పినప్పుడు ఇంక అర్థమవుతుంది క్లైమాక్స్లో ఖచ్చితంగా ఫ్లాష్ బ్యాక్లో సీన్ చూపిస్తాడా లేకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సీన్ చూపిస్తాడు. ఇవన్నీ ఇంకా రాజుగా మారిన తర్వాత ఎలా ఉంటాడో అది మనకు కన్ఫ్యూజ్ చేయడానికి మొత్తం ఆ సీన్స్ మొత్తం అంతా రివర్స్లో చూపిస్తాడు. ఏది ప్రభాసు దెయ్యంగా మారి దాని తర్వాత వాళ్ళ తాత ఆవహించడమో లేదా సంజయ్ దత్ ఆవహించడమో జరిగిన తర్వాత సీన్స్ మొత్తం అన్నీ రివర్స్లో చూపిస్తాడు. రాజ్మహల్ పైపక్క మామూలుగా మనం సీలింగ్ ఫ్యాన్ పెట్టే కాడ మొత్తం అంతా అక్కడ అన్నీ తిరగమల్లి చూపించినట్టుగా అక్కడే ఒక ఫైట్ సీక్వెన్సెస్, ఆ కాట్రాజు రావడం, వాళ్ళందరినీ కొట్టడం, చంపడం, అవన్నీ చేయడం, అసలు జరిగిన కథ ఏంది జరిగేది ఏంది అని చెప్పేదంతా ఇంకా ఆన్నే ఉండొచ్చు బహుశా. మారుతి గారు చేసిన తప్పు నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఎప్పుడో జనవరి 9వ తేదీ రావాల్సిన మూవీకి ఈయన ఇప్పుడే ఎందుకు ట్రైలర్ వదిలాడో, ఎందుకు అంటే ఏదన్నా బర్త్డే కానీ లేకంటే ఏదన్నా పండగ కానీ ఉంటే ఏదన్నా అయినా 2వ తేదీ అన్నా వదిలింటే కనీసం దసరా పండగ సందర్భంగా వదిలారో అనుకునేదానికి ఉంటుంది. ఇప్పుడు 3 నెలలకు ముందు తర్వాత వచ్చేదానికి ఇప్పుడే ట్రైలర్ వదలడం కొద్దిగా నాకు తెలిసి మైనస్. ఎందుకంటే ఆ హైప్ అనేది అంత కంటిన్యూగా ఉండదు అనేది చెప్పలేము. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఒకరోజు ముందు ట్రైలర్ వదిలినా కూడా ఆ మూవీ హిట్ చేస్తారు. సలార్తో ప్రూవ్ అయింది.